వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు మహేశ్వర్ ఉపేందర్ గారిని సవినీయంగా వేదికగా సార్ మహేశ్వర్ ఉపేందర్ గారిని స్వాగతం. ఘంటసాల గానామృత వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మంచి మనసులోని కళా హృదయ గాయకులు వారిని సవినీయంగా వేదికగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా వేణు గురుస్వామి గారిని కూడా వేదిక నుంచి ఆహ్వానించడం జరుగుతుంది. వేణు గురుస్వామి వేణు గురుస్వామి సో అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. మరి ఈ స్పీచ్లు అవి అనుకున్నప్పుడు ఇది పాటల కార్యక్రమం కదా, బాగుండదనే ఉద్దేశంతో స్పీచెస్ ఎవరిని కూడా మేము పెట్టలేదు. మరి దయచేసి పెద్దలు మీరు రావడమే మా అదృష్టం సార్. ఏసీపీ జితేందర్ రెడ్డి గారు సార్ మీరు రావడం మాకు చాలా ఆనందం. మరి కాబట్టి దయచేసి ఎవరు మా చిన్న కళాకారులు అండి, మా మీద ఎవరు కూడా ప్రేమతో మాత్రమే మనం చూడాల్సిందే కోరుకుంటూ మరి ఈనాటి సన్మాన గ్రహీత పెద్దలు గౌరవనీయులు స్పందించాలని చెప్పట్లేదు కొండు. నిజంగా చక్కటి వేదికలో చక్కటి సన్మాన కార్యక్రమం. మరి నిజంగా మరి కళాకారులను ప్రోత్సహించి ఇంత ముందుకు తీసుకొచ్చి చాలా మందికి కూడా వారి సహాయ సహకారాలు అందించారు. కళా అభిమానులందరికీ మరియు కళాకారులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు డీసీపీ ద్వారా వెంకట గారు సెంట్రల్ జోన్ డీసీపీ గారికి ముఖ్యంగా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. మంచి ఒక అంటే కళలో కూడా ఎంత సాహిత్యాన్ని వారు మన మనసును దోసుకున్నటువంటి ముఖ్యులు మన దారా కవిత గారికి మనం అందరం కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం. మిత్రుడు సోదరుడు ఈనాటి హీరో ఇక మల్లేశం గారు సోదరిమణి గారికి మరియు సంగీతంలో ప్రావీణ్యత చెంది మరి సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఒకే వేదికపై వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజర్స్ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా పరిచయం చేసి మిత్రుడు పులి గణేష్ గారు, హిమశ్రీ గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, జనగామ రాము గారు, ఇలా చాలా మంది కూడా ఇంకా కూడా ఉన్నారు. మరి వారి టైం చాలా తొందరించారు. మరి అలాగే ఇప్పుడు చాలా మంది కూడా పెద్దలు గౌరవనీయులు చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. కార్యక్రమం మాత్రం బ్రహ్మాండంగా దిగ్విజయంగా కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. మరి ఇదే కాకుండా ముఖ్యంగా ఈ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కళాకారులకు ఎంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇరు రాష్ట్రాలలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఆ రోజు ముఖ్యమైనటువంటి సింగర్ మనకు సారంగపాణి గారు అందరికీ తెలుసు. సారంగపాణి గారితో శంకర్ గారు కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ప్రతి జాగలో కూడా వారు ఏదైతే వారు వస్తున్నారు, సారంగపాణి గారు శంకర్ గారు వస్తున్నారంటే అసలు ప్రజలు దండోపదండాలుగా వచ్చి వారి కార్యక్రమాన్ని తిలకించి ఆనందించేటువంటి రోజులు నిజంగా కూడా గుర్తు చేసుకుంటే ఎంతో మధురాత్మకంగా మన జ్ఞాపకాలని అది వెనుక సువర్ణక్షరాలు